విపక్షం లేకుండా అసెంబ్లీ కూల్ గా సాగితే మండలి మాత్రం మంట పుట్టించింది. అటు డిఎస్సీపై విపక్ష వైసీపీని అధికార పార్టీ కార్నర్ చేస్తే ఇటు మండలిలో మాత్రం ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీసింది వైసీపీ. అటేమో డిఎస్సీపై లోకేష్ ప్రెజెంటేషన్, ఇటేమో నేతల మధ్య ఫ్రస్ట్రేషన్. మొత్తంగా మొదటి రోజు మండలి అలా ముగిసింది. మండలిలో డిఎస్సీపై నెక్స్ట్ లెవెల్ ఫైట్ నడిచింది. విపక్ష వైసీపీ డిఎస్సీని కావాలనే రాజకీయం చేస్తోందంటూ అధికార పక్షం ఆగ్రహించడం, కౌంటర్ గా వైసీపీ నేతలు అభ్యంతరం తెలపడంతో లాంగ్వేజ్ లైన్ తప్పింది. గత విద్యాశాఖ మంత్రి బొత్సపై మంత్రి అచ్చెన్నాయుడు తీవ్ర విమర్శలు గుప్పించారు. విద్యాశాఖ మంత్రిగా ఉండి కనీసం వాళ్ళ గొప్ప పార్టీ అధ్యక్షుడికి చెప్పి నోటిఫికేషన్ ఇచ్చుకోలేనటువంటి దద్దమ్మ ఈ రోజు మళ్ళీ శాసనమండలిలో మాట్లాడుతున్నారు. అధ్యక్ష, సిద్ధంగా ఉన్నాం, మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం. అచ్చెన్నాయుడు తీరును తప్పుపట్టిన బొత్స సత్యనారాయణ కౌంటర్ గా ఇంకొన్ని డైలాగులు వదిలారు. మనిషి పెరిగితే బుద్ధి రాదు, ఎద్దులాగే మనకి వచ్చి తెలుగుతాడు రావు. భాష బాగోవాలి. ఎవడు దద్దమ్మో, ఎవడు అమ్మోతులో ఉన్నాడు, ఎవడు పరిపాలన చేస్తాడు, ఏ రైతులు వచ్చి ఎరువులు లేక వస్తున్నారు, ఏ రైతులు ఇబ్బంది పడతారు రాష్ట్రంలో, ఈ దద్దమ్మ వచ్చి తెలుస్తుంది. దయచేసి ఈ భాష మంచిది కాదు. ఈ సభలో శాసనసభలో మంచిది కాదు. ఆ వాటిని విద్యార్థి చేయండి. ఏంటి ఇలాంటి భాషలు గౌరవంగా మాట్లాడి నేర్చుకోండి. బొత్సపై తాను చేసిన వ్యాఖ్యలు తప్పైతే తప్పకుండా విడ్రా చేసుకుంటానన్న అచ్చెన్నాయుడు, నా పర్సనాలిటీ నీకు రాదంటూ బొత్సపై ఫైర్ అయ్యారు. విద్యాశాఖ మంత్రిగా ఉండి డిఎస్సీ ఇప్పించడంలో వైఫల్యం చెందారు కాబట్టి దద్దమ్మన్నాను. అధ్యక్ష, ఇది అన్పార్లమెంట్ కాదు. అన్పార్లమెంట్ అయితే చెప్పండి. నా పర్సనాలిటీ గురించి మాట్లాడుతున్నావు, నువ్వు సచ్చినా కాలు కిందకు పెట్టి తలపైకి పెట్టినా నా పర్సనాలిటీ నీకు రాదు. మొత్తంగా డిఎస్సీపై అసెంబ్లీలో చర్చ, మండలిలో రచ్చతో మొదటి రోజు అలా ముగిసింది.